ఇదేంట్రా భీముడు, దుర్యోధనరా బాబు మిల్లు ఆ పక్కనుంటే ధాన్యం పళ్ళు ఇలా తోలికెళ్తున్నారేట్రా? ఆ దుర్యోధన గారు రైతుల దగ్గర ధాన్యం అంతా తీసుకుని మిల్లో వేసుకుని గిట్టుబాటు ధర రాకుండా సొమ్మంతా తనే దొబ్బేస్తున్నానంట కదా. అందుకని ఈసారి సన్నకారు రైతులందరూ కలిసి చెరువు గట్టుని గిడ్డంగి పెట్టుకుని ధాన్యం అక్కడ తోలించుకుంటున్నారు. గిట్టుబాటు ధర నీకు కూడా తెలిసిపోయిందన్నమాట. నాకు తెలియదు, నీకు తెలుస్తుందండి. సెట్ కింద కూర్చుని పేపర్ చదువుకో. నాన్న, వాడు సహకార గిడ్డగులు పెట్టుకుంటే మన బిల్లులు నలుగురు పట్టిపోతాయి. వీల్లేదు. తంతారో భయపెడతారో నాకు తెలీదు. రేపట్లోగా ఆ ధాన్యం మన మిల్లులోకి రావాలి. ఒరే బుల్లబ్బాయి, ఈ రాత్రికి నువ్వు పెద్ద అబ్బాయి కావాలరా? అంటే ఆ పేపర్ గడితో వెళ్ళి వాళ్ళ గిడ్డంగులకు నిప్పు పెట్టిరా. బాబోయ్, అల్లాడిపోయిన అనాథ రైతులని రేపు పేపర్ లో వార్త పడద్దే. నువ్వు మూసి వెంటనే బుల్లిగడితో వెళ్ళు. రావా వీడేమిటి మావయ్య, పల్నాటి సీమలో కన్నమతో స్టైప్ లో కాపలా కాస్తున్నాడు. నువ్వు వెళ్ళి ఆ భీముడిని కబురలో పెట్టు, నేను వెనక నుంచి అంటే. సరే సరే. భీముడు, నేను రా పేపర్ సుబ్బారాని కర్రేసరమాక. అర్ధరాత్రి గారు పేపర్ చదివి వినిపిస్తానికి వచ్చావా? కాదురా, మా నాన్న తద్దిని కదా, గార్లు బూర్లు చక్కెర పొంగ తెగమేసేసాను. కడుపులో ఏక లుకలక బెక్కబెక్కాను. ఉంది కదా, కొంపలో పాయిఖాన కట్టించుకోవచ్చుగా. అంటే 5 నిమిషాల పనికి 5,000 ఖర్చు అయింది కానీ. చెరువు జరగొట్టడానికి వచ్చావు. దూరగా అయిపోయారా భీముడు? రైతులు కూలీలు కలిసి సహకార వ్యవసాయం చేస్తారా? రేపు తెలుస్తుంది రచ్చబండ దగ్గర నేను పెట్టిన చిచ్చు సంఖ్య. లాక్కురండి వాణ్ణి. చెప్పరా, ధాన్యం తగలెట్టావా లేదా? కట్టేసడిగితే ఏం చెబుతాను, కట్లిప్పు కర్రతో చెబుతాను. నా కొడక ఏంటాగేది? ఈ నా కొడుకు ధాన్యాన్ని తగలబెట్టేది మా ధాన్యం, తగలబెట్టింది ఇతనే. నేను మీకు చెప్పలేదే? నువ్వెవడవే కట్టేసి తీర్పు చెప్పడానికి? వీడు ఆ ధాన్యాన్ని నా కొడుకు తగలబెట్టాడని చెప్తున్నాడు. ఈ నింత ఊళ్ళో వాళ్ళు నమ్మితే మా ప్రెస్టేజ్ ఏం కావాలి? ప్రెస్టేజ్ పాతరాతి యుగంలో మనిషిని చెట్టు కట్టేసిన మీకు, మీ కుటుంబానికి ప్రెస్టేజ్. ఊళ్ళో అందరికీ తెలుసు గానీ మర్యాద అతని కట్లిపేసేయండి. మేము నిజాయితీ పరులం కాబట్టి నా కొడుకు మీద వీడు నింద వేసిన వీడి తండ్రిని న్యాయం చెప్పమని కుర్చీలో కూర్చోబెట్టే. కుర్చీ ఏంటి నాయనా, సోఫాలో కూడా కూర్చోబెడతారు. వాళ్ళు మేము చేతులు కలిపామని నీ కళ్ళు గుట్టాయి. మా పేరు చెప్పి గూడెల్లో ఒకటి ప్రాణం తీస్తే బతికినంత కాలం వాళ్ళు మేము కొట్టుకుని చేస్తామని మీరు ఈ నాటకం ఆడుతున్నారు. నాటకం ఏంటండి? నిందేశారని మా బాబు ఈది మొహం చూడలేక గదిలో కూర్చొని ఏడుస్తున్నాడు. రాత్రి భీముడు బత్తాలకి నిప్పంటించడం నా కళ్ళారా చూసా. డౌట్ పడ్డానేమోనని ఈ భూతత్వంతో కూడా చూసా. ఈడే ఏంటి కృష్ణయ్య, తీర్పు చెప్పు. ధర్మమే చెప్పమంటారా? ధర్మమే చెప్పరా. సేను కామందుదైతే చెమట కూలోడిది బాబు. అన్నం పెట్టే సేలో అమ్మని చూసుకుంటాడు బాబు కూలోడు. అందుకే నా కొడుకు తగలబెట్టుంటాడు బాబు. అన్నం విలువ తెలియని నీ కొడుకే తగలబెట్టుంటాడు ధర. పిలిచి పేటేస్తే నా కొడుకు మీదే నిందేస్తావురా? ఇప్పుడు నేను చెబుతున్నాను రాత్రి. ఇక ముందు ఊళ్ళో ఎవడో రైతుల ధాన్యం తగలబెట్టకుండా ఉండాలంటే ఈ నా కొడుకు మీద కిరసనాయలు పోసి నిప్పంటించమని నేను తీర్పు చెబుతున్నా. కిరసనాయలు అర్జెంట్ మీద కిరసనాలు పోసి ఫైరింగ్ అంట. సర్పంచ్ మొగుడు పని. గోయిందా గోయిందా గోయిందా. నువ్వు మనిషివా పశువా? నీకెందుకు మా పేదాల గురించి?
టోటల్ సెటప్ పిచ్చ డేంజర్ లో ఉంది. ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం వెంటనే వెళ్లి పోలీసులు తీసుకురావడం. కొట్టాలా ఎంత దెబ్బ కొడతారో నువ్వు నన్ను రేయ్ కాసేపు ఓర్చుకో బావా, శివాజీ అరెస్ట్ అయ్యాడుగా. బాబు డాక్టర్ నువ్వు కాళ్ళు ఇరిచేస్తున్నావా కట్టుకెళ్తున్నావా? నిలబడాలంటే బొంకిలు ఇచ్చామన్నారు మీ బావగారు. భూమిక పొద్దా నువ్వు మనుషులు డాక్టర్వా పశువులు డాక్టర్వా? నీ ముఖానికి ఆ డాక్టర్ చాలు గాని అబ్బాయ్. బావా, ఆ, ఒక కాలు చెయ్యి విరిగితే తప్ప అటెంప్ట్ మర్డర్ కేసు కింద 7 ఏళ్లు జైలు శిక్ష పడదు వాడికి. అప్పుడు 2 కాళ్ళు 2 చేతులు విరిచేస్తే టోటల్ గా 14 సంవత్సరాలు వనవాస టైప్ లో ఉంటుంది. బాలవాక్ బ్రహ్మవాక్ అన్నారు. ఇది బాగుంది. చెల్లమ్మా! నువ్వేనా చెప్పమ్మా? చూడన్నయ్యా, కాళ్ళు చేతులు విరిగితే 6 నెలల్లో అతుక్కుంటాయి. వాడిని జీవితాంతం జైలుకి పంపించాలి కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకో అన్నయ్యా. అప్పుడు కానీ నీ పేరు పేపర్లో పడదు మామయ్య. ఏయ్ ఆ? రేపు పేపర్లో ఇదేమిటి పడదు. ఎముకలు విరిగితే పట్టక్కమని సౌండ్ వస్తుంది, ఇక్కడ బొమ్మ చికెన్ సౌండ్ వస్తుంది. అందుకేరా వాడి కొడుకు బంచిక్ అంటాడు. అది వాళ్ళ భూమికల్లోనే ఉంది. ఆహా. విను. ఏడి అబ్బా. అక్కడ బంచిక్ బొమ్మ అవుతుంది, ఇక్కడ తీరిక కూర్చున్నారండి. ఇక్కడ మీ నాన్న ఎముకలు బంచి కనిపిస్తున్నారా బావా? రాజలక్ష్మి భీముని కలెక్టర్ ఆఫీస్ కి తీసుకెళ్ళిందంట. కలెక్టర్ ఏమన్నా చుట్టమేంటరా దాని మాట వినటానికి? అయ్యో దాని పెద్ద కొడుకే కదా నాన్న కలెక్టర్. నన్ను ఆ కేసు శివాజీని అరెస్ట్ చేశారని తెలుసా? ఇప్పుడే తెలుసుకుంటున్నాను. వెంటనే విడుదల చేయమని చెప్పు. కలెక్టర్ తమ్ముడైనంత మాత్రాన నేరం చేసిన వాడిని వదిలేయమంటే ఎలా? నేరం చేసింది వాడు కాదు. ఏం జరిగిందో తెలుసుకోకుండా ఈ ఎస్ఐ నీ తమ్ముడికి సంకెళ్ళి వేసి తీసుకొచ్చాడు. ఏం జరిగిందో కోర్టులో చెప్పుకోవచ్చు కదమ్మా. ఆహా, ఈయన కలెక్టర్ కదా, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేటు. ఇదే కోర్టు, చెప్పు భీముడు. నీ తమ్ముడు నన్ను కాపాడుండకపోతే చెట్టు కట్టేసి కిరసనాలు పోసి తగలబెట్టి ఉండేవాళ్ళు. అప్పుడు కళ్ళ ముందు కారం చేడు కనపడి ఉండేది, చెవుల పక్కన ఒక సుండూరు ఇనపడి ఉండేది. ఒక పేదవాడిని ఆటవికంగా చంపాలని చూస్తూ ఉంటే అతని ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నం చేసిన నా కొడుకు చేతులకి సంకెళ్ళి వేసిన ఎస్ఐని సస్పెండ్